మ్యారేజ్ టాపిక్. ఇది ఇద్దరికి ఉంటది. 30 దాటిన అబ్బాయిలకి అండ్ 25, 26లోనే అమ్మాయిలకు. దీని స్పెషల్లీ 23 గూడా అమ్మాయిలకి ప్రెషర్ చేస్తున్నారు. థట్ ఈస్ ద థింగ్. సో, ఇఫ్ పాసిబుల్, నేను చాలా చిన్నోడిని. బట్ అగైన్ ఐయామ్ ట్రైయింగ్ టు సీ ఇట్ విత్ యువర్ పేరెంట్స్. ఇఫ్ యూ వాంట్ టు ఇఫ్ యూ కెన్, ఇఫ్ యూ హావ్ ద ఫ్రీడమ్, మీ పేరెంట్స్‌కి చూపియనీకి ట్రై చేయండి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే 21, 30 ఈ ఏజ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. 21, 30లోనే యూజువల్‌గా మనకు చిన్నప్పుడు చెప్తుండేటోళ్ళు 10థ్ పాస్ అయిపో లైఫ్ అంతా మస్తుంటది. ఇంటర్ పాస్ అయిపో, ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకో లైఫ్ సెట్. ఇన్ బీటెక్‌లో గూడా అట్లే అంటారు. బీటెక్‌లో మంచి గ్రేడ్ తెచ్చుకో లైఫ్ సెట్ అంటారు. బట్ అల్టిమేట్ రియాలిటీ ఏంటంటే నా అదంతా వేస్ట్ ముచ్చట్లు. మీరు 21-30 ఏం చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీ లైఫ్ సెట్ అయితదా లేదా డిసైడ్ అయితది. సో, ఈ 21-30 ఏంటంటే మీ కెరీర్ డిఫైనింగ్ ఏజ్. ఎందుకు? మాక్సిమం గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి 21 నుంచి స్టార్ట్ అవుతది. సో, 21కి లిమిటు. మనకు అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోతుంటది. 2, 3 సంవత్సరాలు ఎట్లా అయిపోతాయో కూడా తెలీదు, అయిపోతది. సో, కళ్ళు మూసి తెరిచేలోపు 23 అట్లా వచ్చేస్తారు. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకొని ప్రిపరేషన్‌కి 1 ఇయర్ పడతది. 1 ½ ఇయర్ పడతది ఒక్కోసారి. ఎవరికైతే కొంచెం లో ఐక్యూ ఉందో, లేకపోతే గైడెన్స్ లేదో వాళ్ళకి 2 ఇయర్స్ పడతది. వాళ్ళు ఎగ్జామ్ గురించి తెలుసుకొని, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేంత లోపే 24, 25కి వచ్చేస్తారు. సో, మనకెంతుంది? 25కి వచ్చేంత వరకు అసలు ఎగ్జామ్ గురించి తెలుసు. కరెక్ట్‌గా జాబ్ వచ్చే స్టేజ్ ఇది. ఎందుకంటే మీరు చదివారు, ఎగ్జామ్ గురించి అవేర్‌నెస్ వచ్చింది, జాబ్ కొట్టే స్టేజ్‌లో ఉన్నారు. ఇప్పుడు స్టార్ట్ అయితది 25లో. 25 వచ్చినవు పెళ్లి చేసుకోవా? పక్కింటి ఆమెకు ఆల్రెడీ పిల్ల పుట్టింది. నీకింకా ఏం రాట్లేదు. ఆ అంకుల్ నీకు మంచి సంబంధం తెచ్చిండు. ఇంకా పెళ్లి చేసుకోవా? మీ క్లాస్‌మేట్స్ అందరికి నీకు పెళ్లయిపోయింది. నీకు ఒక్కదానికి అవ్వలేదు. బయటోళ్ళకి నేనేం చెప్పాలి? దిస్ విల్ స్టార్ట్. బట్ ప్లీజ్ అండర్‌స్టాండ్, ఇది కెరీర్ డిఫైనింగ్ స్టేజ్. తనకి జాబ్ కొడితే తన లైఫ్ ఒక్కటి చేంజ్ అవ్వడం గాదు. తనది, మీది, ఫ్యూచర్‌లో ఎళ్ళబోయే ఫ్యామిలీది గూడా ఐడెంటిటీ చేంజ్ అయిపోతది. ఓకే. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ 25 వరకి దగ్గర రాంగానే వాళ్ళు అబ్బాయిలతో పోలిస్తే డబుల్ బర్డెన్ ఫేస్ చేస్తారు. అబ్బాయిలకి డిఫరెంట్ ప్రెషర్స్ ఉంటాయి. సాలరీ ప్రెషర్ ఎక్సెట్రా. బట్ అమ్మాయిల మ్యాటర్‌లో డబుల్ బర్డెన్ ఉంటది. మ్యారేజ్ ప్రెషర్ ఒకటి, ఎగ్జామ్ ప్రెషర్ ఒకటి. ఈ 2 ప్రెషర్స్‌లో దే విల్ స్టార్ట్ అగైన్. ఓవర్ వెయిట్, థైరాయిడ్, పీసీఓడీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎవ్రీథింగ్ స్టార్ట్ అయితాయి. సో, ఇందులో ప్రెషర్ తప్ప వాళ్ళెప్పుడు గట్టిగా ప్రిపేర్ అయిందే ఉండదు. అందుకనే చూడండి 10థ్, ఇంటర్ వరకి గూడా డిగ్రీ. 10థ్, ఇంటర్ వరకి పాస్ పర్సెంటేజ్ చూడండి, ర్యాంకర్స్ లిస్ట్ చూడండి, అమ్మాయిలు మంచిగా చదువుతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు థీస్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ ఇట్ వుడ్ బి వెరీ లెస్. అమ్మాయిల పర్సెంటేజ్ తగ్గిపోతది. ఎందుకు అంటే చాలామంది ఏమనుకుంటారు, అమ్మాయిలు మస్తు బట్టి పడతారు. 10థ్, ఇంటర్‌లో బట్టి ఉంటది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో బట్టి రాదు కాబట్టి ర్యాంకర్స్ రారు అంటారు. దట్ ఈస్ నాట్ రైట్. 10థ్, ఇంటర్‌లో దే డోంట్ హావ్ ప్రెషర్. చదువుకో అమ్మా, మంచిగా చదువుకో అంటారు. ఇంట్లో కూర్చొనిబెట్టి చదివిస్తారు. హెన్స్ ద గుడ్ ర్యాంక్స్. హెన్స్ ద గుడ్ మార్క్స్. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి చదువుకోమ్మా అంటారు. ఎట్ ద సేమ్ టైమ్ పెళ్లి సంబంధం తీసుకొచ్చి ముందు పడేస్తారు. అమ్మ ఈ అబ్బాయిని చూడండి, బావుంది, మంచి సంబంధం, పోతే రాదంటారు. ఎక్కడ చదువుకుంటది? దాని ర్యాంకర్స్ ఎక్కడి నుంచొస్తది? దిస్ ఈస్ ద రియాలిటీ. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అమ్మాయిలకి ఎందుకు ర్యాంక్ రావట్లేదంటే దిస్ ఈస్ ద రియాలిటీ. మనం వాళ్ళ పైన ప్రెషర్ యాడ్ చేస్తున్నాం. మన సిస్టర్స్‌ని మనమే ఎఫెక్ట్ చేస్తున్నాం. మన సిస్టర్‌ని మనమే ఇబ్బంది పెట్టుకుంటున్నాం. మన డాటర్స్‌ని మనమే ఇబ్బంది పెట్టుకుంటున్నాం. ఓకే. అండ్ ఐయామ్ టాకింగ్ టు యువర్ పేరెంట్స్. ఓల్డ్ డేస్‌లో మీరు ఒక్కసారన్నా అనుకుంటుంటారు కదా! నేనొక జాబ్ కొట్టాలి. నేను మా ఫ్యామిలీ ఫేట్ మార్చాలి. మా ఫ్యామిలీ తిననీకి గూడా తిండి లేదు. బట్ మా పిల్లలకి అట్లా ఇబ్బంది రావద్దని అనుకునుంటారు. మీలో చాలామంది అమ్మలు. బట్ ఏమైతది, సొసైటీలో వీడన్నాడని, వాడన్నాడని, మీ పక్కింటి ఆమెకు పెళ్లయిందని పెళ్లి చేసేస్తారు. ఐ విల్ టెల్ మై మదర్ కేస్. ఐ హావ్ టు టెల్ దిస్. మై మదర్ ఈస్ ఎ వెరీ బ్రైట్ స్టూడెంట్. తను బాగా చదివేది, డైలీ క్లాస్‌కెళ్ళేది, డైలీ చదువుకునేది. చాలా ఇంట్రెస్ట్. మా అమ్మ ఇప్పటికి డైలీ న్యూస్ పేపర్ చదువుతది. చదువంటే మస్త్ ఇష్టం. కానీ మా తాత మా అమ్మకి ఎందుకు పెళ్లి చేశాడంటే, మా అమ్మ వాళ్ళ క్లాస్‌మేట్‌కి పెళ్లయిపోయింది. సో, మా అమ్మకి గూడా పెళ్లి జేయాలి. పెళ్లి జేసి పంపించేసిర్రు. ఒక కెరీర్ నాశనమైంది గదా! సో, ఐ స్టిల్ టెల్ టు దిస్ మా తాతకి ఇదే జెప్తాను. నువ్వు తప్పు చేశావని. సో, మీరట్లా సఫర్ అయ్యారు గదా! దెన్ మీ పిల్లలెందుకు అట్లా సఫర్ అవ్వాలి? రైట్? డోంట్ డూ థట్. మీ పిల్లలెందుకు సఫర్ అవ్వాలి?
గుర్తుపెట్టుకోండి అప్పట్లో లాగా పెళ్లి చేసుకొని ఎళ్తే సరిపోతది. పెళ్లి చేసుకొని ఎళ్ళిపోదాం, పిల్లల్ని కందాము. పెళ్లయితే నా లైఫ్ సెట్ అని ఎవరు అనుకోవట్లేదు. 90% ఆఫ్ ద గర్ల్స్, 90% ఆఫ్ మై సిస్టర్స్, 90% ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ అంబిషియస్. వాళ్ళు ఇది థింక్ చేయట్లేదు పెళ్లి చేసుకుందాం, పిల్లలు కందాం, సెట్ లైఫ్ అని. వాళ్ళేం థింక్ చేస్తున్నారంటే, నా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను చదివిచ్చిర్రు. నేనేదైనా నా పేరెంట్స్‌కి జెయ్యాలి. నా పేరెంట్స్ నా స్టడీ పైన ఇంత ఇన్వెస్ట్ చేశారు. బిఫోర్ నా మ్యారేజ్ నేను నా పేరెంట్స్‌కి ఆ మనీ ఇచ్చేసేయాలి. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. నా పేరుండాలి. నేను వైఫ్ ఆఫ్ సమ్‌వన్ చెప్పుకోవడంలో నేను వెరీ హ్యాపీ. నాకింకా చాలా ఇష్టం. బట్ ఎట్ ద సేమ్ టైమ్ నా ఐడెంటిటీ అదొక్కటే ఉండకూడదు. ఐ షుడ్ డూ సంథింగ్. నాకొక ఐడెంటిటీ ఉండాలి నా ఓన్‌గా అని ఇట్లా థింక్ చేస్తున్నారు. సో, ఎందుకు సపోర్ట్ చేయకూడదు మన డాటర్స్‌కి, మన సిస్టర్స్‌కి, మన ఫ్రెండ్స్‌కి అట్లా. లెట్స్ సపోర్ట్. ఓకే. లెట్స్ సపోర్ట్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ పిల్లలు చేయాల్సిందేంటంటే, మనం తెలుసో తెలియకనో కమ్యూనికేషన్ గ్యాప్ చేస్తాం. కమ్యూనికేషన్ గ్యాప్ క్రియేట్ చేస్తాం. ఎట్లా అంటే, మన లైఫ్‌లో ఏమైతుంది? అమ్మ ఫోను చేస్తది. "తల్లి ఎట్లున్నావురా? ఏం చేస్తున్నావు?" అంటే, "అమ్మ ఏం లేదమ్మా బాగున్నా పెట్టే పెట్టే" అంటారు. డోంట్ డూ థట్. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ, మీ ప్రిపరేషన్‌లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానీ, మీ ప్రిపరేషన్‌లో మీ ఏదైతే జ జర్నీలో ఫోకస్ అంటే జర్నీలో ప్రోగ్రెషన్ ఉంటది కదా! చెప్పండి. అమ్మ నాది పాలిటీ అయిపోయింది. అమ్మకేం అర్థం కాదు. నాన్నకేం అర్థం కాదు. బట్ స్టిల్ చెప్పండి. నాది పాలిటీ అయిపోయింది. ఈరోజు నేను సరిగ్గా చదవలేదమ్మా. బట్ రేపు మంచిగా చదువుతా. నాకిట్లా నన్ను మిమ్మల్ని ఇట్లా జూసుకోవాలని ఉందని టైమ్ టు టైమ్ కమ్యూనికేట్ చేయండి. మీ కష్టాలు, మీ ఇష్టాలు, మీరు పడే కష్టాలు ఎవ్రీథింగ్ కమ్యూనికేట్ చేయండి. పేరెంట్స్ అండ్ పిల్లలు ఇద్దరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తదో, కమ్యూనికేషన్ గ్యాప్ అంటే రెగ్యులర్‌గా కూర్చొని మాట్లాడరో, అప్పుడు అక్కడికి సొసైటీ ఎంటర్ అయితది. రిలేటివ్స్ ఎంటర్ అయితారు. ఇంకెన్ని రోజులు చదివిస్తావు? పెళ్లి చేయవా? ఇప్పుడు ఇంకొక సంవత్సరం అయితే సంబంధాలు రావు. ఎందుకు రావు సంబంధాలు? అవ్వండి గ్రూప్ 1 ఆఫీసర్. అవ్వండి మంచి పర్సన్. దెన్ ఆటోమేటిక్‌గా మంచి సంబంధాలొస్తాయి. ఈ సొసైటీ అండ్ ఈ రిలేటివ్స్ వల్లనే పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్య గ్యాప్ క్రియేట్ అయింది గదా! అది ఇంకా పెరుగుతది. దెన్ నమ్మకం పోతది పిల్లల పైన. పిల్లలకి తల్లిదండ్రుల పైన నమ్మకం పోతది. తల్లిదండ్రులకు పిల్లల పైన నమ్మకం పోతది. పిల్లలు వాళ్ళ స్ట్రెస్ గురించి మీతో మాట్లాడకుండా ఇంకెవరితోనో చెప్పుకుంటారు. లేకపోతే ఇంకెవరో ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటారు. మీకు చెప్పరు. ఈ పిల్ల ఏం చదువుతుందా? ఏం చేస్తుందా? అని మీరు సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఏమైతుందంటే మీ లైఫ్‌లో మీ ఫ్యామిలీ నుంచి రావాల్సిన ఒక ఆఫీసర్ మిస్ అయిపోతుంది. మీ లైఫ్‌లో పుట్టాల్సిన ఆఫీసర్ ఆ ఆఫీసర్ మిస్ అయిపోతున్నారు. థట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. డోంట్ డూ థట్. ఆ ఆఫీసర్‌ని మనం ఆఫీసర్ చేద్దాం. మన సిస్టర్స్ ఆఫీసర్స్ అవ్వాలి. మన డాటర్స్ ఆఫీసర్ అవ్వాలి. మన ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అవ్వాలి. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హావింగ్ సెడ్ థిస్ సొసైటీలో చాలా మంది చాలా చేస్తున్నారు. థిస్ ఈస్ నాట్ అబౌట్ దెమ్. ఎవరైతే సీరియస్‌గా చదువుదాం అనుకుంటున్నారో నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే టైమ్ పాస్ చేద్దాం, తిరుగుదాం అనుకున్నారో థిస్ ఈస్ నాట్ అబౌట్ దెమ్. థిస్ ఈస్ నాట్ అబౌట్ దెమ్. ఐ యామ్ నాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దెమ్. బట్ ఎవరైతే సీరియస్‌గా చదువుదాం అనుకుంటున్నారో థట్ ఈస్ ద థింగ్. వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇఫ్ మీ పేరెంట్స్ గనక మీకు ఛాన్స్ ఇస్తే, ఇవ్వాలి. ఛాన్స్ ఇస్తే యువర్ కెరీర్ అబ్బాయిలకి చెప్తున్నాను, అమ్మాయిలకి చెప్తున్నాను. ఇఫ్ మీ పేరెంట్స్ గనక మీకు ఛాన్స్ ఇస్తే, చదువుకోమని చెప్తే, మీకు టైమ్ ఇస్తే, స్టడీ షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రియారిటీ. స్టడీ షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రియారిటీ. కెరీర్ షుడ్ బి యువర్ ఫస్ట్ గోల్. దానికంటే మీరు ఎక్కడ అటు ఇటు ఎళ్లారనుకోండి, కాన్ఫిడెన్స్ స్లో అయిపోతది మీ పేరెంట్స్‌కి మీ పైన. దెన్ ఇంకా అది ఒక స్లోప్ అయిపోతది. సొసైటీ మధ్యలోకొస్తది. ఇది అట్లా, అట్లా, అట్లా అని ఇంకా చాలా వైడ్ క్రియేట్ చేసేసి పెళ్లి చేసేంత వరకు వదలరు. ఓకే. సో, అల్టిమేట్‌లీ ఐల్ టెల్ వన్ లైన్. పేరెంట్స్, చిల్డ్రన్, హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్. మీ జర్నీలో మీ పేరెంట్స్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్‌కి పిల్లలకి సపోర్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇద్దరు కలిసి హార్డ్ వర్క్ చేయడం ఇంపార్టెంట్. అప్పుడు పుడతది అక్కడి నుంచి ఒక ఆఫీసర్. అప్పుడు పుడతాడు అక్కడి నుంచి ఒక ఆఫీసర్. అబ్బాయిలకి చెప్తున్నాను, అమ్మాయిలకి చెప్తున్నాను. 21-30 అనేది మీ కెరీర్ చేంజింగ్, లైఫ్ చేంజింగ్, ఎంటైర్ జనరేషన్ చేంజింగ్ ఏజ్. ఈ ఏజ్‌లో మీ ప్రైమరీ ప్రియారిటీ షుడ్ బి స్టడీస్. ఓకే. ప్రైమరీ ప్రియారిటీ షుడ్ బి స్టడీస్. సో, చాలా చాలా థియరీ అయిపోయింది. చాలా థింగ్స్ అయిపోయింది. బట్ ఐ విల్ టెల్ థట్‌కి ఇది ఏదైతే చెప్పానో థట్ ఈస్ ఔట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్. నేను డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద టైమ్స్ మీ అందరితో మాట్లాడుతూనే ఉంటారు. చాలామంది డీఎం చేస్తారు. వాళ్ళ స్ట్రగుల్స్ చెప్తారు. కామెంట్ బాక్స్ చూస్తుంటాను. ఈమెయిల్స్ వస్తాయి. అండ్ నేను వన్స్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక
నేను ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చూస్తున్నాను. నా పోలీస్ స్టేషన్‌లో వచ్చే కేసెస్ చూస్తున్నాను. సీనియర్స్ చెప్పే మాటలు వింటున్నాను. ఔట్ ఆఫ్ ఆల్ థట్ ప్లస్ కామన్ సెన్స్‌తో చెప్పింది. ఇఫ్ నేను ఈ సెషన్‌లో ఏదైనా రాంగ్ చెప్తే ఐ యామ్ వెరీ సారీ. ఎందుకంటే ఔట్ ఆఫ్ ఇన్‌ఎక్స్‌పీరియన్స్ కూడా నాకింకా తెలియకపోతుండొచ్చు. మేబీ ఇంకా నేను ఫ్యూచర్‌లో నేర్చుకుంటానేమో. బట్ థిస్ ఈస్ ఔట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్. ఏదైనా చెప్తే ఏదైనా తప్పుగా చెప్పుంటే సారీ. పేరెంట్స్ చూస్తుంటే నమస్తే అండ్ మీ ఎక్స్‌పీరియన్స్‌కి కాకుండా నేనేదైనా తప్పుగా చెప్పుకుంటే క్షమించండి. బట్ థిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే యాస్ ఎన్ ఆఫీసర్, యాస్ ఎ ఫ్రెండ్, యాస్ ఎ బ్రదర్ అండ్ యాస్ యువర్ వెల్ విషర్. ఓకే. సో, హావ్ ఎ గుడ్ టైమ్. మళ్ళీ కలుద్దాం. రేపు సెషన్‌లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడుకుందాం. ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. ఓకేనా? ఆల్ ద వే